రెరాతో బిల్డ్ నౌ అనుసంధానం మొబైల్ ఆధారిత సైట్ తనిఖీ యాపట 5 నిమిషాల్లో డ్రాయింగ్ల పరిశీలన 10 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్ బిల్డ్ నౌ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు. సో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాపే, కానీ ఇప్పుడు కాదు టాప్. గుండెల మీద చేసుకొని చెప్పండి, రియల్ ఎస్టేట్ పడిపోయిందా, మార్కెట్ పడిపోయిందా లేదా? గుండెలమే చేసుకొని చెప్పాలి, మార్కెట్ పడిపోయిందా లేకపోతే రియల్ ఎస్టేట్ చాలా బూమ్ సూపర్ డూపర్ హిట్గా నడుస్తూ ఉందా? సో అక్కడ అందరు కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ముందరికి వెళ్తున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేర నియంత్రణ చట్టాలే దేశానికి బలం. మేధావులు ఎంతో అధ్యయనం చేసి నేర చట్టాలను రూపొందించారు. ఈ చట్టాల అమలు ద్వారా రాజ్యాంగ కళలు సాకారం అవుతాయి. భాగస్వామ్యం అయిన సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు. కొత్త న్యాయ చట్టాలను 100% అమలు చేసిన నగరంగా చండీగఢ్ పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. 3 కొత్త నేర చట్టాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. సో ఇది పరిస్థితి. తమిళనాడును వదలని ఫంగల్ తుఫాన్. భారీ విధ్వంసం సృష్టిస్తున్న వర్షం, రాష్ట్రంలో సంభవించిన విపత్తు, భారీ నష్టం. భారీ వర్షాలతో కొట్టుకుపోయిన కార్లు, బస్సులు పరిస్థితులపై సీఎం ఎంకే స్టాలిన్తో ప్రధాని ఆరా. రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేస్తామని హామీ. ఘోరంగా బస్సులు కూడా కొట్టుకుపోయినాయంట అక్కడ ఉన్నటువంటి ఫంగల్ తుఫాన్ వల్ల. ఓకే, సార్ గడీల పాలన పోయి ఏడాది అయింది. ప్రజలు నియంత పాలన సాగనంపి ఇంద్రమ్మ పాలన తెచ్చిండ్రు. అవినీతి కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఏడాదే అభివృద్ధి సంక్షేమాలతో రాష్ట్రం వెలిగిపోతోంది. ప్రజాపాలనకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో మహేష్ కుమార్ గౌడ్ అన్న, నేను చెప్పేది ఒకటే, కరెక్టే, గడిల పాలన పోయింది, కానీ గడిల పాలన పోయి రెడ్డిల పాలన వచ్చింది. గడిల పాలన పోయి రెడ్డిల పాలన వచ్చింది. సో అన్ని వీలవే నడుస్తూ ఉన్నాయి. ఆ రెడ్డిలు కూడా అందరు రెడ్డిలు కాదు, మళ్ళా కొంతమంది రెడ్డిలే. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, మేము ప్రత్యేకంగా మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పక్కర్లే. లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. నీకు తెలిసింది దబాయింపు కేసుల బనాయింపే. ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదు చెప్పిండు అన్న మా హరీష్ అన్న. 2 నాల్కల ధోరణిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ అన్యాయాలను నిలదీస్తున్నందుకు, ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు భరించలేక నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నావు. నువ్వు 1,00,000 కేసులు పెట్టినా సరే ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో నీకు తగిన శిక్ష పడేదాకా పోరాటం ఆపను అంటున్న హరీష్ రావు. ఏది ఇదంతా కూడా దేనికి? నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినందుకు ఇప్పుడు ఇవన్నీ అరుపులు మెరుపులు అన్నట్టు. తిరగబడ్డ మహిళలు ఒకే రోజు 4 చోట్ల కాంగ్రెస్ నేతల నిలదీత. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వు, అప్పుడు పండుగల సభలు పెట్టుకుందాం. సీఎం రేవంత్ సభలో మహిళా నవనీత నిరసన. ఆగని బస్సులకు ఉచిత బస్సు మాకెందుకు? మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీసిన మహిళలు. తులం బంగారం ఏదని ఎమ్మెల్యే వివేక్పై ప్రశ్నలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కల్వకుర్తిలో ఎమ్మెల్యేను గురావు చేసిన ప్రజలంట. సో నిన్న చాలా దగ్గర ఈ విపత్కర పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నారు ఏమేనే అని చెప్పి. అండ్ అట్లాగైతే నర్సులు అవుట్సోర్సింగ్ పోస్టులు, మొన్న నర్సుల ఉద్యోగాలలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. చాలామంది అన్యాయం అయిపోయినారని చెప్పి చెప్తా ఉన్నారు. సో గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితము నర్సులు కూడా ధర్నా చేసినారు వాళ్ళ ఉద్యోగాల కోసం, నర్సుల పోస్టింగ్ల కోసం. సో నిన్న రేవంత్ రెడ్డి గారిని దాని గురించి ఉద్దేశించి అడగడం కూడా జరిగింది.
ఇక రేషన్ కార్డులు అంటారా, గత ప్రభుత్వం ఆపింది, ఈ ప్రభుత్వం కూడా ఇస్తలేరు. ఇప్పుడు వీళ్ళు నమస్తే తెలంగాణలో చెప్పినారు, ఏది రేషన్ కార్డులు ఇస్తలేరు అని చెప్పి వార్తలు వేసినారు. కానీ గత ప్రభుత్వంలో మీరు కూడా ఇవ్వలే కదా రేషన్ కార్డులు. మీరు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇచ్చిన రికమెండేషన్ లెటర్ల మీద ఒకరికో ఇద్దరికో ఇచ్చినారు. ఈ ప్రభుత్వంలో అసలే ఇస్తలేరు. అప్లికేషన్లు అప్లై చేసుకున్నా ఇస్తలేరు. ఇక దీని గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్. ఎనీవేస్, ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉందాం. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా ఎన్ని ఎదురైనా, ఎవరేం మాట్లాడినా నా స్టైలు మారదు, నా రూటు మారదు, నేను మారను అని మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.